పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి. పరమాత్ముండగు సాయి దేవులే భక్తుల బ్రోచేవారండి. నిత్యం వారిని ప్రార్థన చేసి చిత్తశాంతిని పొందండి. పరమాత్ముండగు సాయి దేవులే భక్తుల బ్రోచేవారండి. నిత్యం వారిని ప్రార్థన చేసి చిత్తశాంతిని పొందండి. సుస్థిరమైన శాంతి సుగుణములు శోభిల్లగమదినించండి. అస్థిరమైన సుఖముల కొరకై అర్రులు చాచుట మానండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి. కలికాలంలో చేయు పాపముల క్షాళన చేయగ వేడండి. పరమాత్ములు ఆ సాయి సేవయే మానవ కోటికి దిక్కండి. కలికాలంలో చేయు పాపముల క్షాళన చేయగ వేడండి. పరమాత్ములు ఆ సాయి సేవయే మానవ కోటికి దిక్కండి. భక్తి మార్గమున పయనము చేసి ధర్మపథమును దాటిపోకుడి. సాయినాథుని మరువబోకుడి. సాయుధ్యమును పొందండి. సాయి మహాత్ముని పాద పద్మముల సన్నిధి చేరగరారండి. సాయినాథుని నామస్మరణమును సలుపగమీరలు పూనండి. సాయి మహాత్ముని పాద పద్మ ఎట్లా సేవించాలా ఎన్నో ఏళ్ల నుంచి బాబా తెలుసు అన్నది తెలుసు మాత్రమే కానీ భక్తిలో దిగిన వాళ్ళము కాదు. కానీ ఏది తెలియని వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భక్తురాలు ఈ గుడికి వచ్చి నమస్కారం చేయగానే, అమ్మ ఇక్కడికి రండి, రోజు సచ్చరిత్ర పారాయణం చేసుకుందాము, బాబాకు రోజు భోజనం తీసుకొచ్చి పెట్టు, ఇక్కడ అందరూ ఇలాగే సేవ చేస్తారు, నువ్వు కూడా సేవ చేయి అని మాలతమ్మ అనే ఒక వ్యక్తి నాకు బాబా అయిన భక్తురాలకి పరిచయం చేసింది. అప్పటి నుంచి బాబా నాకు తోడు నీడగా అండదండగా
ఏది అడిగితే అది, ఎప్పుడు అడిగితే అది, ఏ విధమైన కష్టాలని దాటుకొచ్చానది నాకే తెలుసు. ఎన్ని అనుభవాలు ఉన్నాయో అవి లెక్కలేనని అనుభవాలు నాకు ఇచ్చాడు బాబా. వాటిలో ముఖ్యంగా ఒకటి, బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ బాబా సేవకు కానీ భజనకు కానీ రావాలంటే ఇంట్లో అందరూ నిర్బంధనగా ఉండేది. మొదటిగా మా భర్త గారే, ఏంది అక్కడికి వెళ్ళేది ఎందుకు, ఇక్కడికి వెళ్ళేది ఎందుకు, ఇంట్లో లేదా దేవుడు అని ఎన్నో చెప్పేవాడు. అప్పుడు బాబాకు ఒకటే మాట చెప్పా, బాబా అబద్ధాలు ఆడకూడదన్నావు, నాకేమో నీ సంకీర్తన నీ దునిలోనే నీ దగ్గరే ఉండాలన్నదే నా ఆశ. మరి నా ఆశకు ఏది నా సంకల్పానికి నిదర్శనం అని గట్టిగా అడిగేవాడిని. ప్రతిరోజు అడిగేదాన్ని, బాబా అబద్ధం ఆడకూడదన్నారు. మరి నాకు ఎలాగా అనగానే ఏ విధంగా మార్చాడంటే నా భర్తని, అది నేను మాటల్లో అసలు చెప్పలేను. ఈ రోజు ఇద్దరం కలిసి భజనలకు వెళ్తున్నాం, పూజలకు వెళ్తున్నాం. బాబా నాకు ఆశ్రమంగా ఆయన్ని అలాగే నా వెంటనే నడిపిస్తాడు. ఆ పాట రాశాను చదువు, ఈ పాట రాశాను చదువు, గుడికి వస్తే భక్తులకు చెప్పడం, అలా చేద్దాం భజన, ఇలా చేద్దామని ప్రోత్సహించడము, ఇలాంటివన్నీ చూస్తుంటే బాబా ఉన్నాడా లేడా మీరే చెప్పండి. ప్రతి వారికి అంద నుండి బాబా నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్నో అనుభవాలు. బిడ్డలు లేని దానికి నా కూతురికి బిడ్డనిచ్చాడు బాబా, అది నిదర్శనము. అన్ని నిదర్శనాలే. ఎక్కడున్నామో తెలియదు, సొంత భవనం కట్టించాడు బాబా. అది సాక్షాత్తు బాబానే ఇచ్చిన మందిరం. కావాలంటే అనుభవాల్లోనే కాదు, నిజంగా అందరికీ తెలుసు. ఇక్కడ నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకే తెలియదు. ఇక్కడ బంధం ఏర్పరిచి మరి ఇంత అనుబంధాన్ని ఇచ్చిన బాబాకు హృదయపూర్వకంగా వందనం చేసుకుంటున్నా. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, సాయి ధర్మక్షేత్ర మహారాజ్ కి జై. మనస్ఫూర్తిగా నమ్మి కొలవండమ్మా. వచ్చినామా పోయినామా అన్నట్టు కాదు, మనస్ఫూర్తిగా బాబా మీదే దృష్టి ఉంచండి. బాబా గానం చేయండి, బాబా సచరిత్ర చదవండి, బాబానే మనస్ఫూర్తిగా స్మరించండి. అప్పుడు బాబాలోని మనకిచ్చే ఆనందం అంతా ఇంత కాదు. ఏం కావాలమ్మా మనకు? మనస్తృప్తిగా బాబా సేవలో అనుదినము నిత్యం బాబా స్మరించుకుందాం. బాబా తోడు మీరుగా ఉంటాడు. సద్గురు సాయినాథ్ మహారాజ్